టాలీవుడ్ హీరోలందరూ ఇప్పుడు రూరల్ బ్యాక్డ్రాప్లో సినిమాలు చేస్తున్నారు. రా అండ్ రస్టిక్ స్టోరీలను తెర మీదకి తీసుకురావడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. వీటి కోసం అవసరమైతే పూర్తిగా మేకోవర్ అవుతున్నారు. ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా రఘుడ్ లుక్లో మారిపోతున్నారు. రూరల్ బ్యాక్డ్రాప్ చిత్రాలు కాసుల వర్షం కురిపించడంతో దర్శక రచయితలు సైతం మన రూట్స్ని గురించి గుర్తు చేసే పల్లెటూరుకు సంబంధించిన కథలను, బలమైన కంటెంట్తో ముడిపడిన గ్రామీణ కథాంశాలను రాసుకుంటున్నారు. మాస్కా దాస్ విశ్వక్సేన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్ ఆఫ్ ది గోదావరి. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సూర్యదేవ నాగవంశి నిర్మిస్తున్నారు. నేహా శెట్టి, అంజలి హీరోయిన్గా నటిస్తున్నారు. టైటిల్కి తగ్గట్టుగానే గోదావరి జిల్లా నేపథ్యంలో సాగే చిత్రం ఇది. చీకటి ప్రపంచంలో సామాన్యుడి స్థాయి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన ఓ వ్యక్తి కథని రా అండ్ రస్టిక్గా చూపించబోతున్నారు. ఇందులో లంకల రత్న అనే పవర్ఫుల్ రోల్లో విశ్వక్ కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయ్యే ప్రమోషనల్ కంటెంట్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఊరమాస్ లుక్లో విశ్వక్ ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమా మే 15న ప్రేక్షకుల ముందుకి రానుంది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇటీవల దిల్ రాజు బ్యానర్లో లార్జర్ దెన్ లైఫ్ రూరల్ యాక్షన్ డ్రామాను అనౌన్స్ చేశారు. ఇందులో పొలిటికల్ టచ్ కూడా ఉంటుంది. దీనికి రవికిరణ్ కోరా దర్శకత్వం వహించనున్నారు. ఇదే క్రమంలో వీరి పుట్టినరోజు సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నుంచి ఓ చిత్రానికి ప్రకటన వచ్చింది. ఇది 18వ శతాబ్దంలో సెట్ చేయబడిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా. రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నారు. ఈ రెండు విజయ్ ఇంతకుముందు చేయని జోనర్ సినిమాలు. వీటిలో యువ హీరో డిఫరెంట్ లుక్స్లో కనిపించనున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో RC16 అనే వర్కింగ్ టైటిల్తో ఓ సినిమా రాబోతుంది. ఇందులో రూరల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన రా అండ్ రస్టిక్ ఎమోషనల్ స్టోరీ డ్రామా. ఇందులో చెర్రీ ఒక ఉత్తరప్రదేశ్ కుర్రాడిగా రగడ్ లుక్లో కనిపించబోతున్నారు. అతని సాంగ్ కూడా కొత్తగా ఉండబోతుంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో దేవరా మూవీ చేస్తున్నారు. ఇది కోస్టల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్. 2 భాగాలుగా తీస్తున్న ఈ సినిమాలో తండ్రి కొడుకుల్లాగా డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు తారక్. ఈ సినిమా కథంతా సముద్ర తీర ప్రాంతంలోని గ్రామంలో జరుగుతుంది. దీంట్లో హీరో విలన్ల మధ్య మట్టి కుస్తీ పోటీ కీలకంగా ఉంటుందట. ఎన్టీఆర్ మాస్ పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ జాన్వీ కపూర్ గ్రామీణ యువతిగా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న రూరల్ బ్యాక్డ్రాప్ యాక్షన్ డ్రామా పుష్ప ది రూల్. ఇది పుష్ప ది రైస్ కి సీక్వెల్. శేషాచలం అడవుల్లో గంధపు చుక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో పుష్పరాజ్ అని ఊరమాస్ పాత్రలో బన్నీ నటించారు. రా అండ్ రస్టిక్ లుక్లో ఆకట్టుకున్నారు. శ్రీవల్లి అనే డీ గ్లామర్ విలేజ్ గర్ల్ పాత్రలో హీరోయిన్ రష్మిక మందన అలరించింది. పుష్ప 2 చిత్రం ఆగస్టు 15న పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజా సాహెబ్ అనే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇది ఒక రూరల్ రొమాంటిక్ హారర్ కామెడీ అనే టాక్ ఉంది. దీనికి తగ్గట్టుగానే ఆల్రెడీ రిలీజ్ అయిన టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్లో ప్రభాస్ లుంగీ కట్టుకొని పల్లెటూరు యువకుడుగా కనిపించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో రూపొందే ఈ చిత్రంలో మాలవిక, మోహన్ లాల్, నిధి అగ్రవాల్, రుద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో వెంకీ అనిల్ 3 అనే వర్కింగ్ టైటిల్తో ఉగాది పండగకి ఓ సినిమా ప్రకటించబడింది. ఇది వీరిద్దరి కలయికలో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ. విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్టైనర్గా రూపొందుతుందని టాక్. 2025 సంక్రాంతిని టార్గెట్గా పెట్టుకొని ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, డైరెక్టర్ చందు ముండేటి కాంబోలో రానున్న సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ తాండేల్. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంత గ్రామంలో మత్స్యకారుల జీవిత నేపథ్యంలో ఈ కథ సాగుతోంది. ఇందులో బీట్ నడిపే తాండేల్ పాత్రలో రా అండ్ రగడ్ లుక్లో చైతన్య కనిపించనున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని దసరా బరిలో నిలపాలని మేకర్స్ భావిస్తున్నారు. మరి ఇలాంటి రూరల్ బ్యాక్డ్రాప్ మీద పడ్డ మన హీరోలు ఎంతవరకు విజయం అందుకుంటారో చూడాలి. చూసారు కదండి, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.